వ్యూయర్స్, హౌ ఆర్ యు ఆల్? అంతా బిజీగా రొటీన్లో కొట్టుకుపోతున్నారా? మధ్యలో కాస్త తీరిక దొరికితే రాధేశ్యామ్ లాంటి కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారా? రొటీన్తో లైఫ్ అలా హ్యాపీగా గడిచిపోతుంది అంటారా? గుడ్. అన్నట్టు ఫిల్మ్ హీరోలు, హీరోయిన్స్ రియల్ లైఫ్ కాకుండా వాళ్ళ రియల్ లైఫ్ విషయాలు చెప్పి ఈ ప్రోగ్రామ్ కోసం మీరు బాగా యాంగ్షియస్గా ఎదురు చూస్తున్నారా? సో వెరీ నైస్ టు నో దిస్. కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ గెస్ట్. సో వెల్కమ్ టు రియల్ స్టార్ రియల్ టాక్. కావాలని కుర్రాళ్ళు కలలు కనటం చాలా న్యాచురల్ కదా. అలాగే ఓ కుర్రాడు డ్రీమర్గా తెర వెనుక పనుల్లో బిజీ అయ్యాడు. అనుకోకుండా తెరపైన మెరిశాడు. ఇప్పుడు కాస్త స్ట్రగుల్ అవుతున్న హీరోగా మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు హీరో అంటారా? మన పక్కింటి అబ్బాయిలా కాలేజ్ స్టూడెంట్గా కనిపించే ఆ కుర్రాడే ఈరోజు మన రియల్ స్టార్ రియల్ టాక్స్లో. చలో ఆ డీటెయిల్స్ చూసేద్దాం. రాజ్ తరుణ్ మనందరికీ బాగా పరిచయం ఉన్న కుర్ర హీరో. ఆ మధ్య కొన్ని హిట్స్ అయితే కొట్టారు, కానీ ఇప్పుడు హిట్స్ లేక బాగా స్ట్రగుల్ అవుతున్నారు. మంచి ఈజ్ ఉన్న యాక్టర్, కానీ పాపం ఈ మధ్య రైట్ టైమింగ్ లేక సతమతం అవుతున్నాడు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రాజ్ తరుణ్. ఆ తర్వాత కాల్ షీట్స్ అన్నీ ఫుల్ బిజీ. కానీ రెండు మూడు సినిమాల్లో సూపర్ అనిపించుకున్న వన్ ఫిల్మ్ వండర్గా మిగిలిపోతున్న టాలెంటెడ్ రాజ్ తరుణ్ది అనే టాక్ స్టార్ట్ అయింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఒకప్పుడు రాజ్ తరుణ్ను ఆకాశానికి ఎత్తారు. అంతే, ఇంకేముంది, ఢమాలైంది. కెరియర్ గ్రాఫ్ ఎవరిది దిష్టి తగిలిందో అన్నట్లు కాంట్రవర్సీలు స్టార్ట్ అయ్యాయి. ఈ హీరో చుట్టూ ఉదయ్ కిరణ్తో కూడా రాజ్ తరుణ్ను పోల్చటం వెనుక కారణం ఇదే అన్నమాట. సినిమాల్లో హీరో కాకముందు చాలా షార్ట్ ఫిలిమ్స్కు రాజ్ తరుణ్ పనిచేశారు. తన కారుతో యాక్సిడెంట్ చేసిన రాజ్ తరుణ్ ఆ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేశారు. హెబ్బా పటేల్ వంటి కోస్టార్స్తో ఆయన చాలా క్లోజ్గా ఉంటారని, వీరిద్దరి మధ్య అఫేర్ అయిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో టాక్. కానీ ఎందుకో రాజ్ తరుణ్పై అఫేర్స్ విషయం కొంచెం ఎక్కువగా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. వీటన్నింటిపై ఈ హీరో ఏం రెస్పాండ్ మాత్రం అవ్వరు. కాకపోతే వరుస పెట్టి ఏవో సినిమాలు మాత్రం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రాజ్. లేటెస్ట్గా స్టాండప్ రాహుల్ అనే స్టాండప్ కామెడీ మూవీలో యాక్ట్ చేశారు. రాజ్ తను చేసే క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోవటం ఈయనకున్న అడ్వాంటేజ్. కానీ ఎందుకో కెరీర్ ఇనీషియల్ డేస్లో వచ్చిన ఇమేజ్ను నిలుపుకోలేకపోతున్నారు. సోలోగా చేసిన, మల్టీ స్టారర్గా చేసిన, క్లాస్, మాస్ ఇలా ఏ స్టోరీ చేసినా సక్సెస్ మాత్రం రాజ్ తరుణ్కు రావటం లేదు. మరోవైపు తన తండ్రి ఓ బ్యాంక్ను మోసం చేసినట్టు తేలటం, తండ్రి జైలుకు వెళ్లాల్సి రావటంలో రాజ్ తరుణ్ను డిప్రెషన్లో పడేసింది. యంగ్ అండ్ టాలెంటెడ్, పైగా సినిమా ఇండస్ట్రీపై పట్టున్న యంగ్ గన్. కానీ ఇండస్ట్రీలో అందరూ సెటిల్ కావాలని, సక్సెస్ కావాలని లేదుగా. నిజానికి రాజ్ తరుణ్ అలాంటి వాళ్ళను స్మాల్ బడ్జెట్ మూవీస్కు, ముఖ్యంగా ఆర్ట్ లేదా స్టోరీ ఓరియంటెడ్కు బాగా పనికొస్తారు. ఇంకా చెప్పాలి అంటే వెబ్ సిరీస్కు, ఓటీటీ కంటెంట్ రిలేటెడ్ నెరేషన్స్కు ఎక్సలెంట్గా సూట్ అవుతారు. నిజానికి వెబ్ సిరీస్ ఆఫర్స్ ఉన్న ప్రెజెంట్ ఫోకస్ అంతా సినిమాలపైనే పెడుతున్నట్లు ఆయన చెబుతున్నారు. భీమవరం స్లాంగ్లో అదరగొడతారు రాజ్ తరుణ్. సో ఈ స్లాంగ్లో మాత్రమే ఆయన జీవిస్తారు అనేలా టాక్ స్టార్ట్ అయింది. ఇలా హీరోలు గీతలు గీసుకుంటే చాలా కష్టం కదా, ఆడియన్స్కు మోనోటనీ వచ్చేస్తోంది. చూపిస్తామా కుమారి 21F సినిమాలు అవుట్ అండ్ అవుట్ హిట్స్. కానీ సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఈడో రకం ఆడో రకం, మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అందగాడు, బెలూన్, రంగుల రాట్నం, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరే బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా వంటి సినిమాలన్నీ ఫ్లాప్స్. సో రాజ్ తరుణ్ బాగా ఫీడ్ అవుట్ అయిపోతున్నారు. జానర్ సినిమాలు ట్రై చేసినా వర్కౌట్ కావటం లేదు. నిజానికి రాజ్ తరుణ్ కంటూ స్పెషల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ లేదు. కానీ ఏదో అలా కెరియర్ సాగుతోంది. ఇక ఈయన ఓటీటీకి షిఫ్ట్ అయిపోవటం బెటర్ అని ఇండస్ట్రీలో చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంటర్ అవ్వటం పెద్ద ఛాలెంజ్. అలాంటి గాజు తెరను చీల్చుకొని వచ్చి సక్సెస్ అయ్యారు రాజ్.
కానీ ఆ తరువాత ఓ 3 హిట్స్ కొట్టినా నిలదొక్కుకోలేక టెన్షన్లో ఉన్నారు రాజ్ తరుణ్. ఆడియన్స్ పల్స్ని పట్టుకోవటం ఈజీ కాదు, కానీ పాపం ఎక్కడో రాజ్ తరుణ్ ఇమేజ్కు పెద్ద డెంటే పడింది అంటారు ఫిల్మ్ క్రిటిక్స్. డైరెక్టర్ కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్. 52 షార్ట్ ఫిల్మ్స్ చేసిన యాక్టర్ కమ్ రైటర్ మన రాజ్ తరుణ్. సో ఇదండి ఇవాల్టి రియల్ స్టార్ రియల్ టాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొందరు ఫిల్మీ పర్సనాలిటీస్ పై ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.